brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. భారత సైన్యానికి మద్దతు ఇవ్వాలి, ఇవాళ ర్యాలీలో పాల్గొనాలి, యువతకు రేవంత్ భట్టి పిలుపు. ఆపరేషన్ సింధూర్ పై తెలుగు రాష్ట్రాల ఫోకస్. కేంద్రం సూచనలు అమలు చేయాలన్న చంద్రబాబు, భద్రతను కట్టుదిట్టం చేయాలన్న రేవంత్. సింధూర్ పై రాష్ట్రపతికి మోదీ వివరణ. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా భేటీ. ఇవాళ రాజ్నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్షం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. పాక్ సైన్యం కాల్పుల్లో 13 మంది పౌరుల మృతి. పూంచ్ నుండి వలస వెళ్లిపోతోన్న జనం. సింగపూర్ పౌరులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు. కశ్మీర్ పాక్కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు పాటించాలన్న సింగపూర్. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్. పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది. యుద్ధ సమయాల్లో అప్రమత్తతపై అవగాహన. విశాఖలో 2 చోట్ల మాక్ డ్రిల్. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. కొత్త జాలరిపేటలో ఆపరేషన్ అభ్యాస్. ఆక్సిజన్ టవర్లోనూ మాక్ డ్రిల్. చంద్రబాబుతో ఏపీ డిఫెన్స్ సలహాదారు భేటీ. సీఎం కు ప్రెజెంటేషన్ ఇచ్చిన సతీష్ రెడ్డి. డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్ల ఏర్పాటుపై కసరత్తు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు. కేసిరెడ్డి, చాణక్య, అవినాష్ ఇళ్లలో సోదాలు. ముగిసిన చాణక్య కస్టడీ. విజయవాడలో యువకుడు ఆత్మహత్య యత్నం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్. గ్రూప్ 1 పరీక్షలో వాల్యుయేషన్ లో పాల్గొన్న యువకుడు. వరుస ఎన్కౌంటర్లతో లొంగిపోతోన్న మావోయిస్టులు. నిన్న ములుగు ఎస్పీ ఎదుట 5గురు లొంగుబాటు. ఈ ఏడాది 47 మంది లొంగిపోయారన్న ఎస్పీ. తిరుమల వాసికి పాకిస్తాన్ నుండి బెదిరింపు. కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్. పోలీసులను ఆశ్రయించిన జనసేన కార్యకర్త. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్. మరో 3 రోజుల్లో రాష్ట్రంలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు. సాధారణం కంటే 4 డిగ్రీలు తగ్గే అవకాశం. టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్. 67 టెస్టుల్లో 4301 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానన్న క్రికెటర్. కీలక మ్యాచ్ లో కోల్కతా ఓటమి. చెన్నైకి 3వ విజయం. 2 వికెట్ల తేడాతో గెలుపు.